ఒక 4000 డీజిల్ అయితే వేసుకున్నాను అనమాట. మళ్ళీ ఆదోని నుండి మనం అక్కడ కరెక్ట్ ఇంకా 90 కిలోమీటర్ 100 కిలోమీటర్ దాకా అన్లోడింగ్ పాయింట్కి అయితే వెళ్ళాలి. మనం అక్కడ మహారాష్ట్రలో మనం క్యారెట్ లోడ్ తీసుకొచ్చేటప్పుడు మహారాష్ట్రలో వేసిన డీజిల్ ఇంకా మళ్ళీ ఆంధ్రలో అన్లోడ్ అయిన తర్వాత ఎక్కడ ఏపీ లేదు డీజిల్. మళ్ళీ ఇక్కడ మన ఏరియాకి అయితే ఆదోనికి అయితే వచ్చింది. మరి ఆదోన్లో ఎందుకైనా మంచిది, కొత్త డ్రైవర్ పంపిస్తున్నాను కాబట్టి ఒక 4000 డీజిల్ వేసేసుకున్న తర్వాత మళ్ళీ అన్లోడ్ చేసుకున్న తర్వాత మనకి కిరాయి దొరుకుతుంది. ఆ కిరాయి వచ్చిన తర్వాత మళ్ళీ రిటర్న్ అక్కడి నుంచి ఏదైనా లోకల్ లోడ్ ఏదైనా దొరికితే ఆ లోడ్ తీసుకుని వచ్చేటప్పుడు మళ్ళీ సిరుగుంప మీదే మళ్ళీ మన ఆదోనికి రావాల్సి వస్తుంది అనమాట. అప్పుడు వచ్చేటప్పుడు మనం డీజిల్ అక్కడ ఫుల్ చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి నేను ఒక 4000 దాకా డీజిల్ అయితే కొట్టించాను. ఒక 41 లీటర్లు అయితే పట్టింది. ఎందుకంటే ఆంధ్రాలో రేట్ ఎక్కువ కాబట్టి డీజిల్ అయితే ఫుల్ చేయట్లేదు. ఇంకా అందుకని చెప్పేసి మనం వచ్చేటప్పుడు కర్ణాటకలో ఫుల్ అయితే చేసేసుకుందాం. అలాగే మన డ్రైవర్ అయితే వెయిట్ చేస్తూ ఉన్నాడు, చూసుకుంటూ అయితే వెళ్తా ఉన్నాం. ఎక్కడ ఉన్నాడు ఏంటో, ఎక్కడైతే ఉన్నాడు చూడండి, ఇక్కడ లెఫ్ట్ సైడ్ నిలబడ్డాడు కదా, ఆయనే మన బండికి ఇప్పుడు వెళ్ళే డ్రైవరు. శంకరానికి వచ్చేసి బండి అయితే అప్పచెప్పేశాను. అడ్రస్ ఏంటో, ఎక్కడో, ఏ ఊరు అనేది మొత్తం డీటెయిల్స్ అంతా అన్నకైతే చెప్పేశాను అనమాట. అన్న వచ్చేసి ఇంకా డ్రైవింగ్ సీట్లో కూర్చొని ఆయన ఇక్కడి నుంచి ఆయన మన బండికి వచ్చిన క్లీనరు అన్న ఇద్దరు కలిసి అన్లోడింగ్ చేసుకుని మళ్ళీ రిటర్న్ ఏదైనా ఉంటే తిరిగైతే వచ్చేస్తారు. అన్నకైతే ఇంకా పంపించేసాను ఇంకా బండికి. అదే అదే కరెక్టేలా చేసుకొని పోతుంటే పని అదేలా అంజన్ బండ్లో ఉన్నప్పుడు ఎక్కువ కలిసి ఉంటే మామ మాట్లాడితే ఇప్పుడు మళ్ళీ స్టార్టింగ్ అదే ఏదేమైనా మనం చేస్తుంటే ఆరోగ్యం బాగుంటుంది. అలసి పడిపోతే ఇంకా అలసి పడిపోతాం. అదే ఇంకా వాళ్ళ డబ్బులు ఇస్తున్నది, వీళ్ళ డబ్బులు ఇస్తుంది, చిల్లరైపోతాము. అది ఇస్తలేకున్నట్టు మనం పని చేసుకొని పోతుంటే మనకు డబ్బులు ఉంటాయి. ఆదోని దాటి ఇక్కడ దాకా అయితే వచ్చాను ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ సిరుగుంపు మీద అయితే వెళ్తుంది. ఇంక నేను ఇక్కడైతే దిగేస్తున్నాను. ఆదోని దగ్గర ఎమ్మిగనూరు నుండి మన బండి పత్తి గింజల లోడు మహారాష్ట్రకి లోడ్ అయితే అయింది ఫ్రెండ్స్. శంకరన్న నేను ఇక్కడ నుంచి మళ్ళీ కలిసి వెళ్తూ ఉన్నాం. అలాగే మనకి లోడ్ చేసినప్పటి నుండి ఫుల్ వర్షం అయితే ఉందన్నమాట. ఇప్పుడు మనం వచ్చేసి రాయచూర్ దాటిన తర్వాత గబ్బూరుకి వెళ్ళే దారిలో ఒక బంకు దగ్గర బండి అయితే ఆపేసాం. ఇంకా 10:30 అయితే అవుతా ఉంది టైము, భోజనం టైం కాబట్టి ఇంకా భోజనం చేద్దామని చెప్పేసి మనం బండి అయితే ఇక బంకులో అయితే ఆపేసాం. లోడ్ వచ్చేసి పత్తి గింజలు. హాయ్, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి మనం కరెక్ట్గా జత్తు దగ్గర అయితే ఉన్నాం. జత్తు ఇంకో 10 కిలోమీటర్ దూరంలో ఒక డాబా దగ్గర సైడ్ బండి అయితే ఆపేసాం. టైం వచ్చేసి మనకి 8:30 అయితే అవుతా ఉంది. నిన్న నైట్ మనం అక్కడి నుంచి ఎమ్మిగనూరులో లోడ్ చేసుకుని బయలుదేరేసాం. నిన్న సోమవారం, ఇవాళ వచ్చేసి మంగళవారం. మనం ఇక్కడ నుండి ఇంకా 10 కిలోమీటర్ దాటిన తర్వాత మహారాష్ట్ర వచ్చేసి ఎంటర్ అవుతుంది. ఇంకా మన కర్ణాటక అంతా దాటుకొని ముందుకైతే వెళ్ళిపోతున్నాం అనమాట. ఇదంతా కర్ణాటకనే. ఇంకా ఎంపీకి వెళ్ళి వచ్చాం కదా, ఆ తర్వాత ఆంధ్ర నుండి కర్ణాటక లోడ్ అయితే తీసుకొచ్చేసాను. ఆదోన్లో నేను దిగేసి అన్ననైతే అన్లోడింగ్ అయితే పంపించాను అనమాట. ఎందుకు పంపించానంటే నాకు కూడా అన్నను అన్లోడింగ్ పంపించాను అనుకో, ఆ 2-3 రోజులు రెస్ట్ దొరికినా మళ్ళీ అన్న రాగానే మళ్ళీ నేను డ్యూటీ కంటిన్యూగా చేయొచ్చు అని చెప్పేసి అన్ననైతే పంపించాను. అన్లోడ్ చేసుకొచ్చిన తర్వాత మళ్ళీ ఊర్లోకి వచ్చిన తర్వాత కొద్దిగా చిన్న చిన్న పనులు ఏమైనా ఉంటే బండి పనులు చేయించిన తర్వాత మళ్ళీ శుక్రవారం రోజు మనకి పత్తి గింజలు లోడ్ అయితే అయింది. లోడ్ అయిన తర్వాత అన్ననే పంపించాను అనమాట. లోడ్కి కూడా అన్నకి పంపించిన తర్వాత మనకి బిల్లు ప్రాబ్లం వల్ల ఒక 3 రోజులు బండి అయితే ఆగిన తర్వాత మనకి సోమవారం బిల్లు అయితే ఇచ్చాడు. శుక్రవారం లోడ్ అయితే సోమవారం బిల్లు ఇచ్చాడు. సోమవారం నైట్ మనం బయలుదేరాం. ఎక్కడికంటే లోడ్ వచ్చేసి మహారాష్ట్రకి పత్తి గింజల లోడ్ అయితే పెట్టేసుకున్నాం. ఇక 3 రోజులు అది ఏదో ఆల్టింగ్ డబ్బులు ఇప్పించేసుకొని మనం అక్కడి నుంచి జర్నీ స్టార్ట్ చేసుకొని నిన్న బయలుదేరాం. నిన్న వీడియో తీద్దామంటే నిన్న ఫుల్ వర్షం అయితే ఉందన్నమాట. అందుకే మీకు వీడియోలో చూపించడం అయితే లేదు. మళ్ళీ ఇవాళ మార్నింగ్ వచ్చేసి ఇప్పుడు మనం కర్ణాటక అంతా దాటుకొని మహారాష్ట్ర దగ్గరలో అయితే ఉన్నాం. ప్రజెంట్గా ఇప్పుడు జత్తు 10 కిలోమీటర్లు అయితే జత్తు దగ్గర అయితే ఉన్నాం. ఇక్కడే మనం ఇప్పుడు ముందు వీడియోలో మీకు చూపించాం కదా, అదంతా ఇక్కడే డాబా. నైట్లో చాలామంది సేఫ్టీగా బండి ఇక్కడే పెట్టి కూడా పడుకోవచ్చు అనమాట. ఇంకా ముందుకెళ్ళి అక్కడ ఎక్కడైనా పడుకున్నాం అనుకో చాలా డేంజర్గా అయితే ఉంటుంది అనమాట. దొంగతనాలు కూడా జరుగుతూ ఉంటుంది. మహారాష్ట్ర వచ్చేసి చాలా డేంజర్ అనమాట. చాలా సేఫ్టీ ప్లేస్ ఎక్కడైతే ఉంటుందో మనం అక్కడ సేఫ్టీ ప్లేస్లో బండి అయితే పెట్టేసుకొని పడుకోవాలి ఎప్పుడైనా కానీ. అందుకే మనకి ఇప్పుడు ముందు చూపించిన వీడియో వచ్చేసి అదే డాబా ఏరియాలోనే మేము పెట్టి పడుకునే వాళ్ళం. ఎప్పుడన్నా నైట్ 12-11 ఆ టైం అయితే
సేఫ్గా ఉంటుంది అనమాట. అంతా నైట్లో కూడా ఇక టీ హోటల్ అవి అన్నీ తెరిచి ఉంటారు, ఏ ఇబ్బంది అయితే ఉండదు అనమాట. ఇంకా మనం జర్నీ అయితే స్టార్ట్ చేసేద్దాం. అలాగే మనకి అంతకుముందు ట్రిప్లో వచ్చేసి మనకి మొత్తం 15 రోజులకి ఒక 65,000 దాకా అయితే మనకి అమౌంట్ అయితే సేవ్ అయింది. ఎందుకంటే వెళ్ళేటప్పుడు 10,000 మిగిలింది. ఆ తర్వాత ఏంది ఇంత తక్కువ మిగిలింది కదా, మళ్ళీ ఎట్లయితే వర్కౌట్ అవుతుందా లేదా, మళ్ళీ రిటర్న్ లోడ్ తీసుకుని వెళ్ళేటప్పుడు అని అయితే అనుకున్నాను. మనకి 10 సరుకు క్యారెట్ లోడ్ తీసుకుని వెళ్ళాను కాబట్టి అక్కడి నుంచి అదే లోడ్ వర్కౌట్ అయింది. మళ్ళీ అక్కడి నుంచి కర్ణాటక లోడ్ తీసుకొచ్చేటప్పుడు కూడా వర్కౌట్ అయ్యి మనకి 65,000 దాకా అయితే మిగిలింది అనమాట. పర్వాలేదు 15 రోజులకి. ఓకే, మళ్ళీ ఈ ట్రిప్లో ఎలా ఉంటుంది ఏమన్నది మళ్ళీ మీకు వీడియోలో చూపించడం జరుగుతుంది. అన్న వచ్చి శంకర్ అన్న మన సబ్స్క్రైబర్స్కి అంతా హాయ్ చెప్పా. హాయ్ శంకర్ అన్న అన్ని పేరు. చూద్దాం మరి ఈ ట్రిప్లో అంతా ఎలా ఉంటుందేమో. ఇద్దరు తోలేవాళ్ళు కాబట్టి ఏ ఇబ్బంది అయితే లేదు. ఇక్కడ కనిపించేదంతా జత్ అయితే చూడండి, ఇదే జత్ అంటారు. ఈ జత్ ఊరు దాటిన తర్వాత ఇంకా మనకి మహారాష్ట్ర. కాకపోతే బార్డర్లో అట్లాంటివంటి ఏముండదు, ఇది అంతా షార్ట్ కట్ దారి అనమాట. ఈ దారిలో వచ్చేసి నైట్ జర్నీ అయితే ఎక్కువైతే ఉండదు అనమాట. మన బండ్లో ముఖ్యంగా అస్సలు తిరగవు. మీకు అంతకుముందు మనం మార్నింగ్ నిలబెట్టి అక్కడ మీకు చెప్పాను కదా, అక్కడే బండి డాబాల దగ్గర బండి సైడ్ పెట్టేసుకుని అక్కడే పడుకొని తెల్లవారుజామునో లేదంటే ఉదయాన్నో అట్లా లేచి బయలుదేరే వాళ్ళం. నైట్లో చాలా డేంజర్గా ఎంత ఉంటుంది దారి వచ్చేసి. ఇక్కడ బైక్ వాళ్ళు వీళ్ళు మన బండ్లు చూసేది అనుకో, బైక్ వేసుకుని ఫాలో చేసేసుకొని మన బండ్లకి దొంగతనాలు చేయడానికైతే వస్తూ ఉంటారనమాట. మనము నైట్లో వచ్చేసి మహారాష్ట్రలో ఎక్కువ జర్నీ ట్రాఫిక్ లేని రూట్లో జర్నీ అయితే చేయకూడదు. ఒకవేళ ఏదైనా చేయాల్సి వస్తే బండ్లు ఏదైనా కలిసి ఉంటే జర్నీ అయితే స్టార్ట్ చేసుకుని వెళ్ళాలి. జత్తు నుండి సాంగోలోకి వెళ్ళే దారిలో అయితే వెళ్ళాలి. మనం సాంగోల మీదుగా అయితే వెళ్తూ ఉన్నాం. ఈ సాంగోల మీదుగా వెళ్ళేటప్పుడు ఒక బ్రిడ్జ్ అయితే వచ్చింది. బ్రిడ్జిలో నదిలో నీళ్ళు వచ్చేసి చూడొచ్చు. నీళ్ళు అయితే ఎక్కువగా అయితే లేవు. వర్షాలు అయితే మహారాష్ట్రలో ఎక్కువగానే ఉంటాయి, కాకపోతే ఈ నదిలో ఇంకా నీళ్ళు వచ్చేసి చాలా తక్కువగా అయితే ఉందన్నమాట. వర్షాలు పడ్డప్పుడు చాలా ఫుల్ ప్రవహిస్తూ ఉంటుంది. ఇంకా స్టార్టింగ్ కాబట్టి నీళ్ళు చాలా తక్కువగా అయితే ఉన్నాయన్నమాట. అలాగే రోడ్ కూడా చూడొచ్చు. ఈ షార్ట్ కట్ దారిలో వెళ్తే మాత్రం రోడ్లు వచ్చేసి ఇలానే ఉంటాయి. రోడ్ కూడా ఫుల్ కన్స్ట్రక్షన్ అయితే జరుగుతూ ఉందన్నమాట. ఇది కూడా ముందు వచ్చేసి చూడొచ్చు మీరు కూడా. ఇక్కడ రోడ్ వచ్చేసి అంతకుముందు వర్షాలు పడ్డప్పుడు ఇక్కడ అంతా నీళ్ళు వచ్చేసి ఫుల్ ప్రవహించినప్పుడు ఈ రోడ్ అనేది కొట్టుకోబోయింది అనమాట. కొట్టుకోబోయినప్పుడు మళ్ళీ అదే రోడ్ని మళ్ళీ రిపేర్ చేసి మనకి ఇలా దారి అయితే చేశాడు. మనం అదే దారిలో అయితే వెళ్తా ఉన్నాం చూడండి. ఈ రోడ్డు అంతకుముందు వచ్చినప్పుడు చాలా బాగుండేది, కాకపోతే చాలా 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అయితే అయిందనమాట. నేనైతే రాలేదు. అందుకే రోడ్ ఇప్పుడు వచ్చేసి చాలా వరస్ట్గా అయితే ఉందనమాట. అస్సలు రోడ్ వచ్చేసి ఏమీ బాగోలేదు. చూడొచ్చు మీరు కూడా. రోడ్ అయితే వేస్తూ ఉన్నారు. లెఫ్ట్ సైడ్ మిషన్ కూడా ఉందన్నమాట, రోడ్ వేసే మిషన్. అంతా సీసీ రోడ్ అయితే వేస్తూ ఉన్నారు. అలాగే ఇక్కడ బెంచ్లు అయితే ఉన్నాయి కాబట్టి చాలా ఇరుగ్గా అయితే ఉంది. చూసుకుని అయితే మనం ముందుకైతే వెళ్ళాలన్నమాట. ముందు బండి అయితే అడ్డుముంది కాబట్టి ఇంకా దాటేసాం. ముందు బండి అయితే దాటేసి వెళ్తా ఉన్నాం చూడండి. చాలా దరిద్రంగా అయితే ఉంది రోడ్ వచ్చేసి. నేనేదో బాగుంది కదా అని చెప్పి ఇటు వచ్చేసాను, కాకపోతే చూసుకుని వెళ్దాం. మనకి ఏం చేద్దాం. ఆంగోలా నుండి వేలాపూర్కి వెళ్ళే దారిలో వచ్చేసి మనం ఒక చోట కాయగూరలు అమ్మే దగ్గర అయితే ఆపేసాం. మన బండ్లో కూడా సరుకులు వచ్చేసి అయిపోయినాయి అనమాట. ఇంక ఎలాగో మనం కూడా మధ్యాహ్నం టైంలో ఎక్కడో ఒక చోట ఆపి వంట అవన్నీ చేసుకోవాలి కాబట్టి కూరగాయలు తీసుకుందామని చెప్పి అయితే బండి అయితే ఆపేసాం. మన శంకర్ అన్న వచ్చేసి కూరగాయలు అయితే తీసుకుంటా ఉన్నాడు. మనం వంట చేసుకునేటప్పుడు కూరగాయలు తీసుకుందామని మనం అనుకున్నాం అనుకో, ఆ టైంలో మనకి వెతికినా కూడా కూరగాయలు అయితే దొరకవు. మనకి ఎప్పుడైతే కనిపిస్తుందో అప్పుడే కూరగాయలన్నీ తీసుకొని బండ్లో పెట్టేసుకుంటే తర్వాత మనం ఏ చెట్టు కిందో ఎక్కడో మనకి టైం అయ్యేటప్పటికి వంట అవన్నీ చేసుకోవచ్చు. అందుకే కూరగాయలు అయితే తీసుకుంటా ఉన్నాం. అన్లోడింగ్ పాయింట్ వచ్చేసి మనకి ఇంకా ఇక్కడ నుండి 100 కిలోమీటర్ దూరంలో అయితే ఉన్నాం. మనం ఒక చోట హోటల్లో ఆపి వడాపావ్ వచ్చేసి తింటా ఉన్నాం అనమాట. ఇంకా ఆకలి అయితే అవుతూ ఉంది. టైం వచ్చేసి 3 అయితే అవుతుంది కాబట్టి ఇలా హోటల్లో తింటామని అనుకోలేదు, కానీ తినాల్సి అయితే వచ్చేసింది. ఇప్పుడు వచ్చేసి మనం లోలందో అయితే ఎంటర్ అయిపోతుంది అనమాట. మనం హోటల్లో ఎందుకు తినాల్సి వచ్చింది, మనం వంట చేసుకోవాలి కదా కాయగూరలు తీసుకున్న తర్వాత అని మీరు అనుకోవచ్చు. కాకపోతే మేము వంట చేసుకుందామని చెప్పి ఒక చెట్టు కింద బండి అయితే ఆపాము. ఆపిన తర్వాత మనకి అన్లోడ్ చేసుకునే పార్టీ ఎవరైతే ఉన్నాడో ఆయన కాల్ చేసి, అన్న మీరు ఎక్కడ దాకా వచ్చారో నాకు సరుకు అయితే అర్జెంట్ ఉంది, మీరు సాయంత్రం దాకా వస్తే బండి అన్లోడ్ చేస్తానని అయితే అని చెప్పాడు అనమాట. అన్లోడ్ సరే ఎన్నింటి దాకా వస్తే అన్లోడ్ అవుతుందా అని అంటే 5 దాకా వచ్చేస్తే అన్లోడ్ అవుతుంది అని చెప్పి అయితే అన్నాడు. మేము ముందు జాగ్రత్త మీద ఇంకో గంట ఎక్కువైతే చెప్పాము. 6కి అయితే వచ్చేస్తాం, అన్లోడ్ అవుతుంది అంటే వచ్చేస్తాం, లేకపోతే రామని అయితే అన్నాం అనమాట ఆయనకి. అన్న తర్వాత ఇంకా మనం కూడా ఇంకా నిలబెట్టుకుని వంట చేసుకుని ఆ టైం
చేసుకునేది ఎందుకని చెప్పేసి మనం కూడా ఇంకా బయట ఇంకా తప్పని పరిస్థితుల్లో అలా వడపావు అలా తినాల్సి అయితే వచ్చేసింది. ఇంకా అలాగే వెళ్ళామనుకో ఇంకా కడుపు అప్పటికే మాడిపోయింది మాది. ఇంకా మా లారీ వాళ్ళ పరిస్థితులు అంటే అంతే అనమాట. ఎవరైనా పార్టీ ఏదైనా చేసుకున్నప్పుడు ఇట్లా ఫోన్ చేసినప్పుడు ఇంకా ఒక్కొక్క పూట తింటాం, ఒక్కొక్క పూట తినాం, ఇట్లా తినుకోకుండా ఇట్లా ఉపవాసాలు ఎన్నో ఉంటాయన్నమాట మావి. చెప్పేదానికైతే రాదు. అందుకే ఇంకా మనం కూడా అన్లోడింగ్ పాయింట్కి వెళ్దామని చెప్పేసి తొందరగా అక్కడికైతే వెళ్తూ ఉన్నాం. ఇప్పుడు ఇది మీరంతా వెనకాల చూసింది వచ్చేసి లోలాండ్. ఇక్కడ నుండి ఒక 30 కిలోమీటర్ వెళ్తే సిరివేల్ క్రాస్ అని చెప్పేసి వచ్చేస్తుంది. ఇంకొక 10 కిలోమీటర్ వెళ్తే మనకి హైవే అయితే వచ్చేస్తుంది అనమాట. మనం ఇంకా వెళ్ళే దారిలో వచ్చేసి మీరు కూడా చూడొచ్చు, రైట్ సైడ్ పెద్దది చెరువు అనమాట ఇది. ఇక్కడ కూడా వర్షాకాలం వచ్చినప్పుడు ఫుల్ నీళ్ళైతే ఇక్కడ దాకా ఉంటుంది అనమాట. రోడ్డుకి ఆనుకునే దగ్గరలోకి అయితే నీళ్ళైతే ఉంటుంది. ఇక్కడ కూడా ఎవరైనా టూరిస్టం ఇలా వచ్చేవాళ్ళు ఇక్కడ చూసుకొని ఫోటోలు దిగుతూ ఉంటారు, నీళ్ళలో బండి నిలబెట్టి స్నానాలు చేస్తూ ఉంటారు. చాలామంది టూరిస్ట్ కూడా ఇలా చూస్తూ వెళ్తూ ఉంటారు అనమాట. సూపర్గా అయితే ఉంటుంది. ఇంకా ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఇక్కడ దాకా అయితే ఉన్నాయి నీళ్ళు. అదే వర్షం ఫుల్ పడి నీళ్ళు ఎక్కువ వచ్చినప్పుడు ఇదంతా నిండిపోతుంది అనమాట. అసలు గ్యాప్లు అనేది అస్సలు ఏమీ కనిపించదు. చెరువు వచ్చేసి సూపర్గా అయితే ఉంటుంది అనమాట. లొకేషన్ అయితే చూశారు కదా. మొత్తానికి మనం హైవేకి అయితే వచ్చేసాం చూడండి. ఇది వచ్చేసి సిరివేల్ క్రాస్ అని అయితే అంటారనమాట. ఇంకా మనం బ్రిడ్జి దాటుకుని రైట్ సైడ్ అయితే వెళ్ళాలి. లెఫ్ట్ సైడ్ అయితే చూస్తున్నారు కదా 4 లైన్ కింద అయితే వెళ్తా ఉంది. ఇది అట్లా వెళ్తే సీదా బెంగళూరు వెళ్తుంది. బెంగళూరు టు ముంబై హైవే అనమాట. మనం వచ్చేసి ఇప్పుడు ముంబై హైవేలో వెళ్ళాలి. మనం బ్రిడ్జి దాటుకొని హైవే ఎక్కాలి కాబట్టి బ్రిడ్జి మీద నుంచి రోడ్డు క్రాస్ చేసుకుని టౌన్ అయితే దిగుతూ ఉన్నాం చూడండి. మనకి అన్లోడింగ్ పాయింట్ వచ్చేసి ఇక్కడ నుంచి కరెక్ట్గా ఒక 10 కిలోమీటర్లు అయితే ఉంటుంది అనమాట. ఇప్పుడు మనకి అన్లోడింగ్ పాయింట్ నుండి అక్కడ పూనా వచ్చేసి మనకి 35-40 కిలోమీటర్ల దాకా ఉండొచ్చని అనుకుంటున్నాను. మనకి లొకేషన్లో వచ్చేసి కరెక్ట్గా ఒక 10-12 కిలోమీటర్లు అయితే అన్లోడింగ్ పాయింట్ అయితే చూపిస్తూ ఉంది. ఇక్కడ నుంచి ఒక 60-70 కిలోమీటర్ పూనా అయితే ఉంటుంది అనమాట. చూద్దాం మరి మనకి అక్కడి నుంచి ఎన్ని కిలోమీటర్లు వచ్చేస్తుంది అది ఏంటనేది అది కూడా చూద్దాం. మనం హైవే అయితే ఎక్కాలన్నమాట. సర్వీస్ రోడ్లో అయితే వెళ్తూ ఉన్నాం. కొద్దిగా దూరం వెళ్ళిన తర్వాత ఇంకా మనం హైవే అయితే ఎక్కుతూ ఉన్నాం చూడండి. హైవే ఎక్కేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకొని వెనక ముందు చూసుకుని హైవే అయితే ఎక్కాలన్నమాట. చాలా స్పీడ్ మీద అయితే వస్తూ ఉంటుంది వెహికల్స్. చాలా జాగ్రత్తగా చూసుకొని మనం హైవే ఎక్కుతూ ఇంకా వెళ్తూ ఉన్నాం. ఇక్కడ నుంచి వచ్చేసి మనకి సాయంత్రం 7-8 ఆ టైం అయిందనుకో ఫుల్ ట్రాఫిక్ అయితే ఉంటుంది అనమాట. ఇప్పుడు ఈ టైం అయింది కాబట్టి ఇంకా ట్రాఫిక్ అంతగా అయితే లేదు. కాకపోతే మనం చూసుకుని అయితే వెళ్తూ ఉండాలి. ఎందుకంటే స్పీడ్లో వస్తూ ఉంటుంది. ఏది తగిలినా ఏది చేసినా మందే తప్పు అంటారు అనమాట లారీ వాళ్ళది. జాగ్రత్తగా అయితే వెళ్దాం. టైం వచ్చేసి కరెక్ట్గా మనకి ఇప్పుడు 5:40 అయితే అవుతా ఉందన్నమాట. మొత్తానికి అన్లోడింగ్ పాయింట్కి అయితే వచ్చేసాం. వచ్చిన తర్వాత మనకి ఇక్కడ ఉండే ఫ్యాక్టరీ అయితే చూస్తున్నారు కదా. ఈ ఫ్యాక్టరీలో అయితే అన్లోడ్ అయితే కాదు, ఇది కొత్తగా కడతా ఉన్నారు. దీని వెనకాల ఇంకో ఫ్యాక్టరీ అయితే ఉందన్నమాట. మనం వెళ్ళవలసిన దారి వచ్చేసి ఇదే దారి. ఈ దారిలో వెళ్ళి మనం అన్లోడ్ అయితే చేసుకోవాలి. పార్టీకి వెళ్ళి మనం మాట్లాడిన తర్వాత అరే మీరు ఒక అర్ధగంట ముందు వచ్చింటే మీ బండి అన్లోడ్ అయితే చేసేవాళ్ళం. కాకపోతే ఇప్పుడే మనం జస్ట్ టిప్పర్లు వచ్చేసి మట్టి అయితే ఇలా రోడ్డుకి వేసారనమాట. చాలా బండ్లు ఇక్కడ జిగుబడతా ఉంటుంది. అందుకని చెప్పేసి ఇంకా మీరు కూడా రాలేదు కదా, వస్తారో లేదని అయితే అనుకున్నాను నేను. అందుకే ఇలా మట్టి కుప్పలు ఇలా వేసి అంతా లెవెల్ చేపిద్దామని చెప్పేసి ఇలా వేపించాను. కాకపోతే ఇంకా మనకి ఇప్పుడు మీరు రావాలంటే ఇదే దారి నుండే రావాలి, మీకు ఛాన్స్ అయితే లేదు. నేను మార్నింగ్ జేసీబీ ద్వారా అంతా లెవెల్ చేపించి అంతా రెడీ చేస్తాను. మీరు ఇవాళ రెస్ట్ అయితే తీసుకోండి అని అయితే చెప్పాడు. ఇలా ఉంటుంది అనమాట మా పరిస్థితులు. ఏదో వంట చేసుకొని తిని శుభ్రంగా నిదానంగా వచ్చేవాళ్ళం. కాకపోతే మనం వంట చేసిన టైంకి పార్టీ ఫోన్ చేశాడు. ఫోన్ చేసిన తర్వాత తొందరగా అన్లోడ్ అవుతుందని ఆశ మీద ఇక్కడికి వచ్చేసాం. ఇలా కడుపు మాసుకుని ఇలా రావాల్సి అయితే వస్తూ ఉంటుంది. ఇలా ఉంటుంది మా లారీ వాళ్ళ కష్టాలు. నెమ్మదిగా చీకటి అయితే పడతా ఉందన్నమాట. ఇంకా ఎలాగో మనకి ఇక్కడ ఫుడ్ గిట్ అయితే దొరకదు. ఊరు బయట అయితే ఉన్నాం కాబట్టి ఇంకా మనం వంట చేసుకొని ఎలాగో కాయగూరలు తీసుకున్నాం కాబట్టి వంట అయితే చేసుకుని శుభ్రంగా హ్యాపీగా రెస్ట్ అయితే తీసేసుకుందాం. నిన్న నైట్ అంతా బండి వచ్చేసి ఇక్కడైతే పెట్టేశాం. ఇంకా మనకి దారి వచ్చేసి క్లియర్ అయితే కాలేదు. జేసీబీ అయితే వచ్చింది. జేసీబీ అంతా క్లియర్ అయితే చేస్తుంది చూడండి. మనం ఇదే దారిలోనే వెళ్ళాలి. దారి వచ్చేసి చూడండి ఇదైతే పర్వాలేదు. ఇక్కడ నుండి మనము అక్కడ ఫ్యాక్టరీ పక్కన వెళ్ళేదాకా పర్వాలేదు. ఫ్యాక్టరీ పక్కన నుండే కొద్దిగా మా రాళ్ళు కుప్పలు అయితే వేశారు. ఆ కుప్పల్లో బండి వచ్చేసి వెళ్ళదు. జేసీబీ వచ్చి అంత క్లీన్గా అయితే చేస్తూ ఉంది. అది కూడా చూడండి. ఇది రోడ్ వచ్చేసి బాగానే ఉంది గట్టిగా. కాకపోతే అంత బురద తప్పదు. ఇంకా అన్లోడింగ్ పాయింట్కి వెళ్ళాలి కాబట్టి
ఇంకా ఫ్యాక్టరీ దగ్గర ఎలా ఉన్నా ఒక్కోసారి వెళ్ళాల్సి వస్తుంది. చాలా జిగబడేటట్టుగా ఏదైనా ఉంటే అప్పుడు తప్పని పరిస్థితుల్లో మనం బండి ఆపుకొని వాళ్ళతో ఏదైనా క్లియర్ చేస్తున్నది ఏదైనా అట్లా మాట్లాడుకొని చేసుకోవాలి. చూడండి రోడ్ ఇదైతే పర్వాలేదు, ఇంకా ముందు అయితే చూపిస్తాం మీకు కూడా. అది కూడా ఈ జేసీబీ వచ్చేసి పొద్దున్నుంచే స్టార్ట్ చేసింది అనమాట అంతా లెవెల్ చేయడానికి. చూడవచ్చు నిన్న మొన్న కుప్పలు వచ్చేసి అవి పెద్దవి బాగానే ఉన్నాయన్నమాట. అంతా అక్కడ దాకా లెవెల్ అయితే చేశాడు, మరి ఇంకా లెవెల్ చేయడం అయితే చాలా ఉంది. చూడవచ్చు మీరు కూడా ఎలా చేస్తుంది చూడండి. నిన్న ఇదంతా కుప్పలుగా అలాగే ఉన్నాయన్నమాట. ఇప్పుడు వచ్చేసి ఇలా చేసా, ఇంకా చాలా చేయాల్సి వస్తుంది అనమాట. అంతా బాగా లెవెల్గా చేసి దీని మీద తొక్కించాలి బాగా. ఈ దారిలోనే వెళ్ళాలన్నమాట. లాస్ట్లో ఫ్యాక్టరీ అయితే ఉంది పాతది, ఇది వచ్చేసి అంత కొత్త ఫ్యాక్టరీ, ఇది ఇంకా రెడీ అవుతూ ఉంది. మనం లాస్ట్లో ఫ్యాక్టరీలో అయితే అది అన్ని మిషన్లు ఆడుతూ ఉంటుంది అనమాట. 10 గింజల నూనె అయితే తీస్తారు, అక్కడ లాస్ట్లోకి అయితే వెళ్ళాలి. చాలా టైం అయితే పట్టేటట్టుగా అయితే ఉందన్నమాట. పొద్దున్న చూస్తూనే ఉన్నాడు. దానికి రోడ్ అంతా క్లియర్ చేశారు, బండి అయితే తీసుకురమ్మనేది చెప్పాడు. దేవుని దయతో అంతా దేవునికి భారం వేసుకుని మన శంకరాన్ని డ్రైవింగ్ చేసుకుని మా రోడ్లో అయితే తీసుకుని వస్తూ ఉన్నాడు. ఏ మాత్రం బండి జిగబడింది అనుకో పెద్ద రిస్క్ అయితే చేయాల్సి వస్తుంది అనమాట. దేవుని దయతో బండి ఎక్కడ కింద అయితే కూర్చోవట్లేదు, మొత్తానికి గడ్డ అయితే ఎక్కుతా ఉన్నాం చూడండి. ఫస్ట్ ట్రిప్ మన ఇంకా మట్టి వేసినప్పుడు ఫస్ట్ సారి మనం బండి తీసేటప్పుడు చాలా ఇబ్బంది అయితే ఉంటుంది అనమాట. దేవుని దయతో మొత్తానికైతే గడ్డ అయితే ఎక్కిచ్చేసాం చూడండి. ఎక్కడ జిగబడేది గుంతలు అయితే పడలేదు. టైం వచ్చేసి కరెక్ట్ మనకి 4 అయితే అవుతుంది ఫ్రెండ్స్. ఫ్యాక్టరీలో అయితే ఉన్నాం. ఫుల్ వర్షం అయితే వస్తూ ఉందన్నమాట. పట్టాలు కూడా సగం దాకా మడిసేసుకున్నాం. పెద్ద పట్ట అసలే చాలా బరువుగా అయితే ఉంటుంది అన్నమాట, ఒక్కరికే లేదు. వర్షం వచ్చినప్పుడు అలా ముచ్చేసుకుంటాం, తర్వాత వర్షం తగ్గిన తర్వాత ఇలా అన్లోడ్ జరుగుతూ ఉంటుంది. ఇంకా అన్లోడ్ అయ్యేసరికి ఇంకా ఏమవుతుంది అంటే తెలియదు. ఒక పక్క మాడలు కూడా అయ్యాయి, మళ్ళీ వర్షం పడేలాగైతే కనిపిస్తూ ఉంది. చూద్దాం మళ్ళీ ఏం చేస్తాం. ఇంకా ఇదంతా అయిపోయిన తర్వాత ఆ పట్ట పెద్ద పట్ట కాబట్టి 5 మంది కావాలి, దానికి చాలా బరువుగా అయితే ఉంటుంది అన్నమాట. వర్షం బాగా తడిచిపోయింది. చూద్దాం తర్వాత అన్లోడ్ అయిన తర్వాత ఎలాగోలాగా చేసేసుకొని పక్కైతే పెట్టేసుకుందాం. మొత్తానికి ఇలా అన్లోడింగ్ అయితే జరుగుతూ ఉంది. మన 10 గింజలు ఆయిల్ తీసిన తర్వాత ఇలా ట్యాంకర్కి లోడ్ చేసి మళ్ళీ ఎక్కడికి పంపిస్తారు అంటే తెలియదు. ఇది లోపల ఫ్యాక్టరీ అనమాట. మన బండి అన్లోడ్ అయితే చూడండి ఇలా జరుగుతూ ఉంది. ఇక్కడ దాకా అయింది, ఇంకా ఎంతసేపు అవుతుందో తెలియదు. చూద్దాం, తొందరగా అన్లోడ్ అయితే బాగుండేది. వర్షం మళ్ళీ మాడాలు అయితే అయిందనమాట. టైం వచ్చేసి కరెక్ట్గా మనకి 11 అయితే అవుతా ఉంది చూడండి ఫ్రెండ్స్. మనకి అన్లోడింగ్ అంతా కంప్లీట్ చేసుకొని అక్కడ నుండి మనం చుట్టుపక్కల మొత్తం ఎంక్వైరీ అయితే చేసాం లోడింగ్ అని చెప్పేసి. ఎక్కడ లోడింగ్ వచ్చేసి చాలా స్లోగా అయితే ఉందన్నమాట. మనకి ఇక్కడ నుండి 100 కిలోమీటర్ వెళ్ళిన తర్వాత పూనా దాటిన తర్వాత 60 కిలోమీటర్లు సిరూర్ అని వచ్చేస్తుంది. అక్కడికైతే లోడింగ్ అయితే వెళ్తూ ఉన్నాం అనమాట. అక్కడ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి మనం మార్నింగ్ 10ంటికి ఆఫీస్ వాళ్ళు వచ్చేస్తారు. ఆ తర్వాత ఏదైనా లోడింగ్ వచ్చేస్తే లోడ్ ఏదైనా చెన్నై అట్లా లోడింగ్ అయితే అవుతూ ఉంటుంది అనమాట, ఉల్లిపాయ లోడు. అందుకే మనం ఇక్కడ నుంచి వెళ్తూ ఉన్నాం. ఈ రోడ్ వచ్చేసి చూడండి మొత్తం డౌన్ అయితే దిగుతూ ఉన్నాం అనమాట. బండ్లు ఏవైతే రావట్లేదు. మహారాష్ట్రలో నైట్ జర్నీ చేయాలంటే ఒంటరిగా చాలా భయంకరంగా అయితే ఉంటుంది అనమాట. ఏ బైక్ రోడ్ వచ్చినా ఏ కార్ రోడ్ వచ్చినా ఎప్పుడు ఎక్కడ ఆపుతాడో కూడా తెలీదు. మనం వచ్చేసి చూసుకుంటూ అయితే వెళ్తూ ఉంటాం. మరి పగలు ఏదైనా జర్నీ చేసుకుని వెళ్ళామనుకో పగలు నో ఎంట్రీ అది ఇది అంటూ ఉంటావు కాబట్టి ఇంకా తప్పని పరిస్థితిలో మనం ఇక్కడి నుంచి నైట్ జర్నీ చేయాల్సి అయితే వస్తూ ఉందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, వీడియో వచ్చేసి ఇక్కడ దాకా ఎండ్ అయితే చేద్దాం. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. గుడ్ నైట్.